హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే వ్లాగ్స్ అండ్ టాక్స్. సో ఈరోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయి సో మేము అయితే రాయవలసలో ఉన్న శ్రీ ఎండ్ల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుందామని అయితే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఇది ఇప్పటి వీడియో కాదు, 6 months అయితే అయిపోతుంది. ఎందుకు అలా ఫోన్ చెక్ చేస్తుంటే వీడియో అయితే దొరికింది. సర్లే కదా వీడియో ఎడిట్ చేద్దామని అయితే చేస్తున్నాను. సో మార్నింగ్ అయితే లేచేసి నెక్స్ట్ మా స్ట్రీట్ వాళ్ళందరం కలిపి ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం. మాకు దగ్గర 4 hours జర్నీ ఉంటుంది. అండ్ వెళ్తున్నాం కదా, అలానే ఉదయాన్నే నెక్స్ట్ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంది. నాతో పాటు మీరు కూడా చూసేయండి. చెరువు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. దీన్ని అయితే తెంబూరు చెరువు అని అంటారంట. సో నాకైతే తెలీదు. ఇక్కడ అరౌండ్ ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేసేయండి. మార్నింగ్ ఎంత బాగుందో కదా వ్యూ, మాత్రం నాకు కూడా చాలానే బాగా నచ్చింది. అండ్ ఇంకా మేము టైం అయిపోతుంది, ఇంత ఫాస్ట్గా బయలుదేరాము కానీ సో ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అండ్ దిగిన తర్వాత మాకు చాలా కిందనే ఆపేశారు. అక్కడ నుంచి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత పూజ సామాన్లు అయితే తీసుకున్నాం. నేను ఇంకా నడాలి, చాలా అంటే చాలా దూరం నడాలి. దగ్గర ఒక 2 km అలా నడాల్సి వచ్చింది. బట్ ఆ స్వామివారి దర్శనం కావాలి కాబట్టి అయితే నడిచైతే వెళ్ళిపోతున్నాం. ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది జనాలు అయితే. చెప్తుంది అమ్మ, ఇదైతే కోనేరు అనమాట. ఇది ఒక లైన్ అండ్ అక్కడ వేరే సైడ్ ఇంకో లైన్ ఉంది, చూసారు కదా, అది కూడా వెళ్ళి వస్తున్న వాళ్ళ లైన్ అనమాట. ఇక్కడ ఉన్నది. మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము ఇక్కడేని. అండ్ మొత్తం అందరికీ బియ్యాన్ని అయితే వేసుకొని చుట్టుపక్కల నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాం. ఉదయానికి చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చింది మనం ఇలా గుడికి అయితే వెళ్ళడం. సో చాలామందికి ఇష్టం ఉంటుంది టెంపుల్స్కి వెళ్ళడం, కానీ కొంతమందికి అయితే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు టెంపుల్కి వెళ్తే పీస్ ఆఫ్ మైండ్తో అయితే పక్కా ఉంటారు, ఇదైతే నేను చెప్పగలను. సో వెళ్తున్నాం కదా, చూసేయండి మాట బట్టి మీరు కూడా. ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. రష్ అయితే చాలా ఫుల్గా ఉంది. దగ్గర ఒక 10 క్యూ లైన్స్ అయితే ఉన్నాయి. అదైతే లాస్ట్ క్యూ లైన్. దర్శనం ఎంతసేపు పడుతుందో అనుకున్నాం, కానీ 2 hours అయిపోయింది. మాకు ఈజీగా చక్కగా అంతా స్వామివారి దర్శనం కూడా అయిపోయింది. స్ట్రగుల్ తర్వాత లోపలికైతే వెళ్ళిపోయాం. వెయిట్ చేస్తున్నాం ఇంకా లైన్లో. అండ్ ఇదైతే మెయిన్ లైన్ అనమాట. ఈ లైన్ దాటితే మనం అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ స్వామివారిని అయితే చూసే దర్శనం అయితే దొరికేసింది. చూసారు కదా, ఇదే రాయవలస ఎండ్లమల్లికార్జున స్వామివారి టెంపుల్ అనమాట. లోపల ఇలా ఉంటుంది. ఇదే స్వామివారు, దర్శనం చేసుకోండి.
దర్శనం అయితే అయిపోయింది కదా, బయటకైతే వచ్చేసాం. బయటకైతే కాదు, బయటకంటే వేరే సైడ్ అయితే వచ్చాం. ఎందుకంటే పైన ఉంది కదా, పైనుంచి కూడా దర్శనం చేసుకుందాం అనేది ఇప్పుడైతే మెట్ల సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పూజ అయితే అయిపోయింది, చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. ఇంతమంది జనాల్లో కూడా పైకి అయితే వెళ్ళాం. పత్తిరి అవి అంటారు కదా, అవైతే వేసేసాం. కార్తీక దీపాన్ని కూడా వెలిగించేసాం. యాక్చువల్లీ మేము కార్తీక సోమవారం అయితే వెళ్ళాము, ఇది ఫస్ట్ సోమవారం. ఎంతో చక్కగా అయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత మేము అందరం కూర్చొని అయితే ఇక్కడ తినేసాం అన్నమాట. సోమవారికి అయితే ఒకసారి చూసేయండి. బయటకు వచ్చిన తర్వాత పులిహోర ప్రసాదం అయితే ఇచ్చారు. కోనేరు దగ్గర కార్తీక దీపాలు అయితే వదులుతున్నారు, అది కూడా వదులుదామని అయితే నేను వెళ్ళాను అనమాట. అక్కడ కూడా అస్సలు ఖాళీ లేదు, జనాలు చాలామంది అయితే వచ్చారు. ఎందుకంటే ఈ సోమవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది ఇలాంటి ప్లేసెస్లో. సో ఇక్కడైతే పూజ అయితే మొత్తం ఫస్ట్ అయితే మనం ఎప్పుడైనా కార్తీక దీపం వదిలేటప్పుడు గంగా దీపాన్ని వెలిగించాలన్నమాట. గంగా దీపాన్ని వెలిగించిన తర్వాతనే కార్తీక దీపాన్ని అయితే వదలాలి. ఫస్ట్ అయితే గౌరీ పూజ చేసేయాలి. ఇక్కడ గౌరీ పూజ అయితే మేము వేరేగా చేయలేదు, అక్కడ చాలామంది చేస్తున్నారు కదా, అక్కడైతే పూజ కూడా నేను కంప్లీట్ అయితే చేసుకున్నాను దీపాన్ని వెలిగించేసి. నెక్స్ట్ అయితే ఇప్పుడు కార్తీక దీపాలు అయితే వదలాలి. ఇక్కడ దీపాలని కూడా నేను మన కోనేరులో అయితే వదిలేసాను అనమాట. సక్సెస్ఫుల్గా అనేది కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఇలాంటి పూజలు చాలా ఇష్టం. పూజ మొత్తం అయితే అయిపోయింది. అక్కడికి వచ్చేసాం అన్నమాట. ఇక్కడికైతే వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫైనల్లీ సోమవారి దర్శనం అయితే అయిపోయింది. అండ్ బయటకైతే వచ్చేసాం. బయట ఇక్కడ ఒక అబ్బాయి చూసారు కదా, నాకు ఎంత బాధ అనిపించింది. ఈ ఏజ్లో కూడా వీళ్ళందరూ కష్టపడుతున్నారంటే, అక్కడ చిన్న బాబు, ముసలావిడ అండ్ అలాగే చాలామంది కూడా ఉన్నారు. నాకు చూస్తే అనిపించింది దేవుడు అందరికీ ఒక్కడే, కానీ జీవితాలే ఒకటి కాదనేసి. ఎందుకంటే ఇందులో డబ్బున వాడు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, గట్టింటి వాళ్ళు ఉన్నారు, కష్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా సోమవారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవాలని అయితే టెంపుల్కి వస్తారు. సో నాకు కూడా ఎంతో మంచిగా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. మా దర్శనం అయ్యేసరికి 11 అయింది. అండ్ ఇక్కడ నుంచి అయితే అయ్యప్ప స్వామి ఉంటారంట కదా, కోదడ్డ పనసలో వెలిశారు. ఆ స్టోరీ చెప్తా, వినేసేయండి. ఇద్దరు పిల్లలు ఆవులు పెంచుకుంటూ అక్కడికి వెళ్తే వాళ్ళకైతే ఒక పుట్ట అనేది కనిపించిందంట. ఆ పుట్టలో స్వామివారు వెలిశారు. వాళ్ళు వెళ్ళి పంతులకి చెప్తే అక్కడి పండితులు ఆ ఊరు వాళ్ళు వచ్చేసి ఇక్కడైతే స్వామివారు ఉన్నారు అని తీసేసి మొత్తం అక్కడ గుడి అయితే కట్టారనమాట, ఒక కొండ పైన. దీని పేరే కోదడ్డ పనస. మేము అక్కడ నుంచి ఇక్కడ టెంపుల్ కూడా వెళ్ళాం. యాక్చువల్గా మేము వెళ్ళేటప్పటికి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఈ కొండ ఎక్కేసరికి నాకున్న కాస్త ఎనర్జీ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే యాక్చువల్ ఆ రోజు నేను ఉపవాసం చేస్తున్నాను. సో పైకైతే వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా దర్శనం బాగానే అయిపోయింది.
టెంపుల్లో ఇంకా కట్టలేదు, కన్స్ట్రక్షన్ చుట్టూ అవుతుంది. కానీ స్వయంభూగా అయ్యప్ప స్వామి వెలిసారు అనేసి తెలియడం వల్ల దర్శనం చేసుకుందామంటే వెళ్ళాము. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఎందుకు ఇలా కడతారంటే ఎవరికైనా సొంత ఇంటి కళ ఉంది అనుకో, ఇలా చేయడం వల్ల కోరిక అనేది నెరవేరుతుందని అలా అంటారు. అది నమ్మకం అనే ఉంది కదా. సో అందుకనే మేము కూడా అలా చేసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మాకు ఆ డే అలా అయితే జరిగింది. మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.